ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎంత బడ్జెట్ అయింది. హలో బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య హిమంత్ అఫీషియల్. అండ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. ఈ బ్లాగ్ దేనికి సంబంధించింది అంటే Feb 28 మా యానివర్సరీ. నేను ఈ బ్లాగ్ వచ్చేసి Feb 26 షూట్ చేస్తున్నాను. కంప్లీట్గా మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము. దాని డీటెయిల్స్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎంత బడ్జెట్ అయింది, ఇవన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను యూట్యూబ్లో చాలా సర్చ్ చేశాను ఈ ప్లేస్ కోసం. ఈ మధ్య చాలామంది వెళ్తున్నారు అండ్ అందరికీ డ్రీమ్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ నాకైతే చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ బెస్ట్ ప్లేస్ అది. నేను ఈ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను, బట్ నేను నిన్న నైటే ప్యాకింగ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకువెళ్ళాలి అండ్ అక్కడికి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. 2xలో పెట్టైనా కూడా మొత్తం వీడియో చూడండి. రేపు మేము ట్రిప్కి వెళ్తున్నామంటే నిన్న నైటే నేను ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాను. మోస్ట్లీ థర్మల్స్ అయితే ఎక్కువ తీసుకెళ్ళాలి. ఒక 2 pairs అయినా తీసుకెళ్ళాలి, 2 to 3 pairs. తర్వాత జాకెట్స్, హుడీస్, కొంచెం వార్మ్ వేర్, అలాగే మనకు కావాల్సిన హెయిర్ క్యాప్స్, ఇయర్ కప్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. జాకెట్స్ అయితే ఒక 2 to 3 తీసుకెళ్ళండి పర్ పర్సన్ కి. నిజంగా అక్కడ చాలా అవసరం ఉంటుంది. ఇన్ని చెప్తున్నాను. ఇందుకే ఏ ప్లేస్ కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మనాలి వెళ్తున్నాము. ఆబ్వియస్లీ అక్కడైతే -degrees లో ఉంటుంది టెంపరేచర్. సో కాబట్టి వార్మ్ క్లాత్స్ అయితే చాలా అవసరం. ఇది వచ్చేసి ప్రెసెంట్ డే. ఈ రోజు 9 o'clock కి మాకు వైజాగ్ టు ఢిల్లీ ఫ్లైట్ ఉంది. సో మేము మా ఊరు నుంచి వైజాగ్ వెళ్తున్నాము. మార్నింగ్ 7 కి అలా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మనకి అక్కడికి 8 కి వెళ్ళినా కూడా 1 hour ఉంటుంది కాబట్టి చెక్ ఇన్, సెక్యూరిటీ చెకింగ్ ఇవన్నీ అయిపోతాయి. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల వైజాగ్ లో ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో 1 hour లోనే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇటు నుంచి వైజాగ్ టు ఢిల్లీ మేము బుక్ చేసుకున్నాము. ఢిల్లీ టు ఢిల్లీ వాళ్ళదే ప్యాకేజ్ కాబట్టి రిటర్న్ కూడా మళ్ళీ ఢిల్లీ టు వైజాగ్ మేము బుక్ చేసేసుకున్నాము. బేసిక్ గా మేము వెళ్తుందైతే 4 days ట్రిప్పే, కానీ ఢిల్లీ టు మనాలి వచ్చేసి 9 hours అలా పడుతుంది. సో వాళ్ళైతే నైట్ టైం బస్ బుక్ చేస్తా అన్నారు. ఇక్కడ 9:15 కి అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఢిల్లీ అయితే 11:15 కల్లా రీచ్ అయిపోతాము. మన బ్యాగేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకునేసరికి 11:30, 12 అయితే అయిపోతుంది. సో మనకి చాలా టైం ఉంటుంది. నైట్ 9:30 కి మనకి ఢిల్లీ టు మనాలి బస్ బుక్ చేశారంట. మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము, టైం వేస్ట్ చేయకుండా. ఇవన్నీ మేము అనుకున్న ప్లాన్, బట్ అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ లోపు అయితే మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. చాలా వేరంగానే ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు. తీసుకొని మాకైతే ఒక జోన్ వస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి కొంచెం కూర్చొని ఏంటి అనేది అప్పుడు చూడాలి. మాకు ఏ జోన్ అయితే వచ్చిందో అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి నేను హిమంత్ వెళ్తున్నాము. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ జరిగింది. హిమంత్ 2 ఇడ్లీ అండ్ నేను ఒక శాండ్విచ్ తీసుకున్నాను. జనరల్ గా అయితే నేను కూడా ఇడ్లీనే తిందాం అనుకున్నాను, కానీ ఇడ్లీ కాస్ట్ చూసి నేనైతే అస్సలు వద్దని చెప్పి శాండ్విచ్ తీసుకున్నాను. ఇడ్లీ ఎంతో మిగతా కూడా కాస్ట్ అలానే ఉన్నాయి, బట్ ఆ కాస్ట్ కి ఇడ్లీ కొనుక్కోవడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను. తీసుకొని ఇంకా తినేసాము. ఈ లోపు కరెక్ట్ గా టైం అయిపోయింది. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఆన్ బోర్డింగ్ కి. ఫ్లైట్ ఎక్కేసాక క్యాబిన్ బ్యాగ్ పైన పెట్టేసి ఇంకా మేము అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ వారంగా లేచాం అండ్ నైట్ కూడా లేట్ గా పడుకున్నాం పెళ్లికి వెళ్ళి వచ్చి. సో టేక్ ఆఫ్ అయ్యే లోపు కొంచెం మాట్లాడుకొని ఇంకా టేక్ ఆఫ్ అవ్వగానే నాప్ వేద్దాం అనుకున్నాము. హ్యాపీగా పడుకొని లేచేసరికి ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. మంచిగా అనౌన్స్మెంట్ తో లేచాము. ఈసారి జర్నీ అయితే చాలా స్మూత్ గా వెళ్ళింది. ఫ్లైట్ దిగేయగానే కింద ఇండిగో బస్సు ఉంది కదా, ఇలా బస్సు ఉంటుంది. ఇది ఎక్కేస్తే మనం ఏ టెర్మినల్ దగ్గరికి వెళ్ళాలో అక్కడ దింపేస్తుంది.
మనకు ముందు ఫ్లైట్ లో చెప్పేస్తారు మన లగేజ్ ఏ బెల్ట్ కి వస్తుందని చెప్పేసి. సో మనం అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకోవడమే. డైరెక్ట్ గా క్యాబ్స్ ఉంటాయని చెప్పి మేము టెర్మినల్ 3కి వచ్చేసాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో. కానీ ఇక్కడ క్యాబ్స్ అయితే 700-800 చెప్తున్నాడు సరోజినీ మార్కెట్ కి. ఈ లోపు అయితే నేను ర్యాపిడో ఊబర్ చూసాను, కానీ ర్యాపిడో ఇక్కడికి అవైలబుల్ లేదు. సో అందుకని చెప్పి లాస్ట్ ఓలా చూసి అది బుక్ చేశాను. నాకైతే చాలా తక్కువ కాస్ట్కే బుక్ అయింది, 250 రూపీస్కి అలా ఓలా. సో అందుకని చెప్పి ఇంక ఇదే బుక్ చేసుకున్నాము. లాంగ్వేజ్ కూడా కొంచెం ఏదో మాకు వచ్చినట్టయితే మేనేజ్ చేసేసి ఇంకా మేము సరోజినీ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. कश्मीरी गेट ना यहाँ से कम से कम 25 किलोमीटर यहाँ से, वहाँ से 15 मतलब 16 ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ అయితే సరోజినీ నగర్ మార్కెట్. ఎప్పటి నుంచో చాలా వీడియోస్ చూసి అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడ బట్టలు చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయని విన్నాను, అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చాలా రీల్స్ లో చూసాను. బట్ ట్రస్ట్ మీ అది నిజమే. నిజంగా ఇక్కడ 50 రూపీస్కి, 100 రూపీస్కి, 150 రూపీస్కి టాప్స్ అయితే చాలా క్యూట్ గా ఎస్థెటిక్ గా చాలా బాగున్నాయి. బట్ మాకు లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి రిటర్న్ లో వీలైతే వద్దామని చెప్పి ఏమీ షాపింగ్ చేయలేదు. జస్ట్ లాంగ్ కోట్స్ తీసుకున్నాము మనాలి కోసం అని చెప్పి. తీసుకొని ఇంకా అప్పటికే బాగా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ మార్కెట్ లోనే ఒక రెస్టారెంట్ ఉంటే తినేసాము. ఇక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఫుడ్. ఫస్ట్ బటర్ మిల్క్ తాగాము, అదే అస్సలు నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పి జస్ట్ రోటీ ఇంకా చనా మసాలా తిన్నాము. తిన్నాకైతే మాకు నిజంగా కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా మనం చిన్నప్పుడు ఎప్పుడో సోషల్లో చదువుకునే ఉంటాం కదా రెడ్ ఫోర్ట్ గురించి. ఆ రెడ్ ఫోర్ట్ చూడడానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయి లోపలికి కూడా వచ్చేసాము. మ్యూజియం తో కలిపి అయితే 80 రూపీస్ టికెట్ పర్ హెడ్. మ్యూజియం అప్పటికే క్లోజ్ అయిపోయింది, 4 దాటిపోయింది కాబట్టి. సో పర్ హెడ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పే చేయాలి. తర్వాత మేము కొంచెం ముందుకు వస్తే టుక్ టుక్ కూడా కనిపించింది, ఇది కూడా బుక్ చేసుకోవాలి మనం పే చేసి. మనకి రెడ్ ఫోర్ట్ చుట్టూ ఇది తిప్పుతుంది, మధ్యలో ఒక దగ్గర ఆపుతారు, మనం అక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. కొంచెం సేపు అలా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైనా కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో అక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళు తీసుకొని మనకి గేట్ దగ్గరికి అయితే దించేస్తారు. మేము ఈవినింగ్ వెళ్ళినా కూడా రెడ్ ఫోర్ట్ లో అయితే చాలా ఎండ ఉంది, క్రౌడ్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా మేము ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా ఎలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోవట్లేదు. హ్యాపీగా మాకైతే ఒక లొకేషన్ ఇచ్చారు, బస్ ఎక్కడ ఆగుతుంది అని చెప్పేసి, కాశ్మీరీ గేట్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద బస్ స్టేషన్ చూడడం. మన సైడ్ చాలా చిన్నగా ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా పెద్ద బస్ స్టేషన్ ఢిల్లీలో. ఇక్కడికి వచ్చేసాక మాకు బస్ టికెట్స్ అనేవి మెసేజ్ వస్తుంది కదా, ఆ ట్రావెలర్స్ ఇక్కడ ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని కనుక్కొని మేమైతే ఏ టర్మినల్ అక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. బస్ వచ్చినంత వరకు మేము అక్కడే వెయిట్ చేసాము. ఎవరైతే ఫస్ట్ టైం ఢిల్లీ వస్తున్నారో వాళ్ళు మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే మెట్రో లేకపోతే ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవే ప్రిఫర్ చేయండి. నార్మల్ గా క్యాబ్స్ మాట్లాడితే వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఈవెన్ ఇవి కూడా మనం మాట్లాడిన దాన్ని బట్టే ఉంటుంది. చాలా సేపు వెయిట్ చేశాక బస్ అయితే వచ్చేసింది. మనం ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళే బస్ బుక్ చేస్తారు కాబట్టి సెమీ స్లీపర్ బుక్ చేశారు. మనం ట్రావెల్ చేసే రూట్ లో ఘాట్ రోడ్ వస్తుందంట, ఘాట్ రోడ్ లో స్లీపర్స్ అయితే ఎలా లేవంట, అందుకని చెప్పేసి మాకు సెమీ స్లీపర్ బుక్ చేశారు. మేమనే కాదు, జనరల్ గా నేను చాలా బస్సెస్ చూసాను, అవన్నీ కూడా సెమీ స్లీపరే ఉన్నాయి మనాలి వెళ్ళేవి. ఈవెన్ సెమీ స్లీపర్ అయినా కూడా మనం లెగ్స్ అవి స్ట్రెచ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గానే అనిపించింది, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. బస్ 9:30కి ఎక్కాము. ఫుడ్ కని చెప్పి బస్ 11:30కి ఒక దాబా దగ్గర ఆపారు. దాబా ఎంత ప్రీమియం గా ఉందో, చాలా చాలా బాగుంది. ఇదనే కాదు, వాష్రూమ్ కోసం అని చెప్పి ఆపిన ప్రతి ప్లేస్ చాలా క్లీన్ గా చాలా నీట్ గా ఉండింది. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ మేము బస్ ఎక్కేసాము. మనాలి వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి. ఈ వీడియో అయితే ఇంతే. మీకు నా వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.